Hello everyone, welcome to today's current affairs session. మన next set of most expected questions from the Jan month we will discuss today. ఇది మన SBI clerk means ఎవరెవరు రాయబోతున్న వారికి వెరీ హెల్ప్ఫుల్ అండి. అలానే అప్కమింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్ IBPS, RRB, PO ఎగ్జామ్స్ కి, మెయిన్స్ కి, అలానే SSC, CHS, LMTS, CGL వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది దిస్ సిరీస్. సో ప్లీజ్ డూ ఫాలో డైలీ and take a note of the questions. Okay na? Before going to the session, మన LTX classes వరకు కోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ స్పెసిఫిక్, స్పెషల్లీ మీరు ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ క్వాంట్ స్కిల్స్, జేస్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇండివిజువల్ కోర్సెస్ ఉంటాయండి, ఈచ్ ఫర్ 2000 రూపీస్ ఓన్లీ. ఈ కోర్సెస్ మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ కి, CGL ఎగ్జామ్స్ కి, UPSC CSAT ఎగ్జామ్స్ కి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి 3 కోర్సెస్. ఓకేనా? అలానే ఓన్లీ బ్యాంక్ ఇన్ఫినిటీ తీసుకుంటాం, మీన్ బ్యాంక్ PO కి క్లర్క్ కోర్స్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, దట్ ఇస్ 5000 రూపీస్ ఓన్లీ. అండ్ అలానే బ్యాంక్ ప్లస్ SSC ఇన్ఫినిటీ అంటే బ్యాంకింగ్ కి SSC ఎగ్జామ్ కి 2 కంటెంట్స్ మీకు దొరుకుతాయి 7000 రూపీస్ కి. అలాగే బ్యాంక్ SSC ఇన్ఫినిటీ అండ్ RBI గ్రేడ్ B కోర్సెస్ తీసుకోవచ్చు. అండ్ ఇది కోర్స్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ స్పెషల్లీ డిజైన్ ఫర్ RBI గ్రేడ్ B పీపుల్ అండి. అలానే సెబీ గ్రేడ్ A, నబార్డ్ గ్రేడ్ A కూడా ఈ కోర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది 10,000 రూపీస్ కి. ఈ ఆల్ కోర్సెస్ మీకు లైవ్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు, రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైల్ చేయొచ్చు. చాలా కంటెంట్ ఉంటుంది. ఇదంతా లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే మీకు జాబ్ వచ్చే వరకు యూ కెన్ అవైల్ దిస్ కోర్సెస్. ఓకేనా? ఎవరికేమైనా అవైల్ చేయాలనుకుంటే కాంటాక్ట్ దిస్ నెంబర్. అలానే శ్రీకాకుళంలో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారని, న్యూ బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. దట్ ఈస్ బ్యాంక్ PO క్లర్క్ 10,000 రూపీస్ ఓన్లీ. బ్యాంక్ ప్లస్ SSC, CGL అండ్ RRB కావాలనుకునే వాళ్ళకి 15,000 రూపీస్. APSC అండ్ గ్రూప్ 2 వాళ్ళకి 15,000 రూపీస్. RBI గ్రేడ్ B, SSC, CGL బ్యాంక్ 3 కవర్ చేయాలి అనుకునే వాళ్ళకి 20,000 రూపీస్ అనండి. ఓకేనా? మీరు ఫ్రీడమ్ అటెండ్ అవ్వచ్చు క్లాస్ ఇన్స్టిట్యూట్కి వచ్చి. కాంటాక్ట్ టు దిస్ నెంబర్ టు అవైల్ ద ఫ్రీడమ్. Okay, let's get into the questions. Who will implement the technology vision for cyber security for urban cooperative banks 2023 to enhance the IT security system of urban cooperative banking to prevent, detect, respond to and recover from cyber attacks? అంటే ఈ టెక్నాలజీ విజన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అనేది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఫర్ 2023 ఇయర్స్ కి? ఎవరి కోసం? UCBs కి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోసం. ఓకేనా? వాళ్ళ యొక్క సైబర్ అటాక్స్ నుండి రికవర్ అవ్వడానికి అండ్ ప్రివెంట్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క IT సెక్యూరిటీ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి. See, private banks ki they have a strong IT security, commercial banks kuda they have strong IT security, but urban cooperative banks kosam RBI is helping them, okay, to improve this IT security system. That is known as technology vision for cyber security. Okay na? Next question. Which organization prepared the action agenda for Atmanirbhar Bharat report that was recently released by Union Minister Harsh Vardhan in Jan 2020? Action agenda for Atmanirbhar Bharat అనే రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు అనేసి అడుగుతున్నారండి. The answer is Technology Information Forecasting and Assessment Council, TIFAC. ఓకే, ఇది న్యూఢిల్లీలో ఉంది. ది డాక్యుమెంట్ లో మొత్తం లోకల్ ఎకానమీ అంటే మన లోకల్ ఏరియా నుండి కంప్లీట్ ఇండియన్ ఎకానమీ వరకు, అంటే టోటల్ గ్లోబల్, ఇండియా అండ్ గ్లోబల్ ఎకానమీ ఎలా రివైవ్ అవ్వాలి. తెలుసు పాండమిక్ తర్వాత అప్పుడప్పుడే జాన్ మంత్ లో చూసుకుంటే ఫస్ట్ లో కోవిడ్ వేవ్ తర్వాత అప్పుడప్పుడే ఓపెన్ అవుతున్నాయని, ఇజంట్ ఇట్? సో ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు ఎలాగ రివైవ్ అవ్వాలి అనేసి. ఓకే, అండ్ ఈ రిపోర్ట్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఓకేనా? సో ఈ రిపోర్ట్ ఎవరు చేశారండి? టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫర్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. Next one. Which Indian meteorological observatory was recently conferred with status of Centennial
observing station by the World Meteorological Organization. Centennial Observation Center ante what is centennial? 100 years పూర్తి చేసుకుంటే or more than 100 years. ఓకేనా? ఇలా 100 years పూర్తి చేసుకుంది. ఏ అబ్జర్వేటరీ ఉంది అనుకుంటున్నారు? 67 లో ఈ అబ్జర్వేటరీ స్టార్ట్ అయిందండి. ఓకే, అండ్ ఇట్ వాస్ స్టార్టెడ్ బై బ్రిటిష్ కార్ప్ ఇంజనీర్స్, బ్రిటిష్ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్. ఓకేనా, వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ దాట్ మెట్రలాజికల్ అబ్జర్వేటరీ ఇస్ పాట్నా. ఓకే, సెట్ పట్నా. 100 years క్లియర్ అయింది. ఓకేనా, గ్లోబలీ ఇలాంటివి 234 రికగ్నైజ్డ్ స్టేషన్స్ ఉన్నాయండి వరల్డ్ మొత్తం. ఇండియాలోనే 12 స్టేషన్స్ ఉన్నాయండి. ఓకే, మీ వర్క్ ఏంటంటే 12 స్టేషన్స్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో యూ హ్యావ్ టు డూ ద వర్క్. ఓకే, స్టాటిక్ అది. Which bank received the 5,500 crores in zero coupon bonds? Yeah, zero coupon bonds from central government for its recapitalization on January 2021. ఏ బ్యాంకు 5,500 crores zero coupon bonds తెచ్చుకుంది from central government for its recapitalization? What is recapitalization? Simple, new investments. New investment అనకూడదు, సారీ, new infusion of money. New infusion of money. ఓకే, ఇది తెచ్చుకుంది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సారీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఓకేనా, ఈ జీరో కూపన్ బాండ్స్ ఎలా ఉంటాయంటే హెల్డ్ ఇట్ మెచ్యూరిటీ వరకు ఉంటాయండి. ఇవి మెచ్యూరిటీ వరకు పెట్టుకుంటారు. ఫేస్ వాల్యూ మార్కెట్ రేట్ మీద ఉంటుంది. ఈ బాండ్స్ ట్రేడబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. వీ కెన్ నాట్ ట్రేడ్ దీస్ బాండ్స్. లెండర్ ఏం చేస్తాడంటే దీన్ని హెల్డ్ టు ద మార్కెట్, హెచ్టిఎం బకెట్ లో పెట్టుకొని వీటి మీద ఎటువంటి ప్రాఫిట్ కానీ లాసెస్ కానీ బుక్ చేయండి. ఎందుకంటే ట్రేడ్ చేయం కదా, ట్రేడ్ అయితేనే ప్రాఫిట్ కానీ లాస్ కానీ బుక్ అవుతుంది. ఓకే, దీస్ నాన్ ఇంట్రెస్ట్ బేరింగ్ నాన్ ట్రాన్స్ఫరబుల్ స్పెషల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ మీకు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? పంజాబ్ నేషనల్ సింధ్ బ్యాంక్ ని మళ్ళీ రీక్యాపిటలైజ్, మళ్ళీ రివైవ్ చేయాలి. ఇట్ వాస్ లాస్ లో ఉందండి. రివైవ్ చేయాలంటే 5,500 కోట్లు ఇచ్చింది జీరో కూపన్ బాండ్. ఈ జీరో కూపన్ బాండ్లు ఏంటంటే ఇవి హెల్డ్ టు ద మార్కెట్ అనే ఒక బకెట్ లో పెడతారు. ఈ హెల్డ్ టు ద మార్కెట్ ఏంటంటే యాక్చువల్లీ జీరో కూపన్ బాండ్స్ మీద మనం ట్రేడింగ్ చేయాలి. ఇప్పుడు జనరల్లీ మనం బాండ్ తీసుకుంటాము, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కంపల్సరీ ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ జీరో కూపన్ బాండ్ మీద ఇంట్రెస్ట్ రాదు, జస్ట్ ఒక సెక్యూరిటీలో ఉంటుందంటే ఓన్లీ క్యాపిటల్ మాత్రమే ఉంటుంది, ఐ మీన్ ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమే ఉంటుంది. దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు ఈ బకెట్ లో పెట్టేస్తే. సో ఆ విధంగా డబ్బులు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which organization partnered with Jammu and Kashmir to launch health insurance coverage under Atmanirbhar Bharat Pradhan Mantri Jan Arogya Yojana? Sorry, Ayushman Bharat, sorry, very sorry. Ayushman Bharat, AB ante Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana Social Endeavor for Health and Telemedicine Sehat. ఇది రిపీట్ అవ్వచ్చండి, క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. సేహత్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో లాంచ్ చేశారండి స్కీమ్. ఓకేనా, ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఇట్ విల్ కవర్ జనరల్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ వన్ ఆఫ్ ద సెక్టర్ ఇన్ ద జనరల్ ఇన్సూరెన్స్. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న పీపుల్ కి ఆయుష్మాన్ భారత్ కింద ఇంక్లూడ్ చేయాలి. మొన్న కూడా మనం ఒక క్వశ్చన్ చదివాం, ఇదవనివ్వండి, సారీ. జనరల్ ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టోటల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ కి గవర్నమెంట్ లాంచ్ చేసింది సేహత్ అనే స్కీమ్. దట్ ఈస్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన సోషల్ ఎండీవర్ ఫర్ హెల్త్ అండ్ టెలిమెడిసిన్. ఈ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఎవరు అని క్వశ్చన్ అడిగారు. ద ఆన్సర్ ఇస్ బజాజ్ అలియాన్స్ జనరల్ ఇన్సూరెన్స్. సేమ్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, మొన్న జస్ట్ మన ఫస్ట్ సిరీస్ లో మాట్లాడాం, ద ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ లో. ఆయుష్మాన్ భారత్ ఫర్ సిఏపిఎఫ్ పీపుల్, డిఫెన్స్ పీపుల్ లాంచ్ చేశారు కదా. ఓకే, సారీ నేను ఆన్సర్ చెప్పిస్తాను. ఆయుష్మాన్ భారత్ ఫర్ డిఫెన్స్ పీపుల్ స్టార్ట్ చేశారండి.
Same scheme lo, I mean not Sehat scheme, Ayushman Bharat scheme lo for defense person. This is for Jammu and Kashmir people. Okay. Where did Union Minister Harshvardhan virtually inaugurate India's first coalition of epidemic preparedness innovations laboratory? అంటే ఎపిడమిక్ అంటే ఏంటి? ఇప్పుడు వచ్చిందంత ఎపిడమికే కదా, ఇలాంటి పాండమిక్లు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యి వీటన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎందుకంటే కోవిడ్ కి అయితే నో వన్ హెస్ ప్రిపేర్డ్, వి హాడ్ సీన్ అ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్, ఇజంట్ ఇట్? సో ఇలాంటి దాని మీద ఇమీడియట్ రీసెర్చ్ జరగాలి, ఏదైనా వస్తే అండ్ ఇమీడియట్ సొల్యూషన్స్ రావాలి. సో ఒక ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ల్యాబొరేటరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే దట్ ఈస్ ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ లో ఎస్టాబ్లిష్ చేశారు, విచ్ ఇస్ అట్ ఫరీదాబాద్. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి, అండ్ వన్ ఆఫ్ ద 7 ల్యాబ్స్ ఆఫ్ ద గ్లోబల్ నెట్వర్క్. వాళ్ళు మొత్తం ఇలాంటివి 7 పెట్టారు, అందులో దిస్ ఈస్ వన్ ఆఫ్ థింగ్. ఓకే, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ వ్యాక్సిన్ డెవలపర్స్. Which metro rail company signed a memorandum of understanding with DRDO, Defense Research Development Organization, for implementing DRDO's advanced biodigester MK2 technology for treatment of human waste in the metro rail network? Metro rail network lo human waste is biodigester unit ante idoka non seaward sanitation technology andi. Sanitation technology, non-sewer sanitation technology ఇది. Okay, it will help in conserving water and protecting the environment అనేది. And this human waste technique, I mean biodigester technology ఎవరి కోసం క్రియేట్ చేసింది దిస్ DRDO అంటే దట్ ఈస్ మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ కోసం ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అండ్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఓకేనా, ఇదే అడ్వాన్స్డ్ బయాలజిస్ట్ టెక్నాలజీ. నెక్స్ట్, what was the data provided through Lassie Wave Report 2020, India's first and world's largest survey of its kind, that was virtually released by Union Minister Harshvardhan? Lassie Wave అంటే ఏంటి, ఎవరి కోసం? ఇదొక్క మీకు అబ్రివేషన్ తెలిసిపోతే ఇక్కడ మీకు ఆన్సర్ కూడా తెలిసిపోయినట్టే. లాసీ వేవ్ అంటే లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా. స్టడీ ఇన్ ఇండియా బేస్డ్ ఆన్ ఫుల్ స్కేల్ నేషనల్ మొత్తం ఇండియా మొత్తం అండ్ ఇండియాస్ ఫస్ట్ అండ్ వరల్డ్ లార్జెస్ట్ సర్వే అండి. ఇది జరగడం ఇప్పటిదాకా బేస్ ఆన్ ఎంత జనం ఇప్పటిదాకా ఉందో సర్వే చేశారు. ఈ సర్వే ప్రకారం ఏమంటున్నారంటే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 3% ఎల్డర్లీ పాపులేషన్ ఆర్ గ్రోయింగ్ అంటున్నారు. అండ్ ఈ ఎల్డర్లీ పాపులేషన్ 2050 కల్లా 319 మిలియన్ కి వరకు చేరుతారని అంటున్నారు. 319 million. And so that's answer is aging population of India, longitudinal aging study in India. Okay, next, who was appointed as the first full-time director of RBI, the College of Supervisors? And ఇది ఒకటి ఇంపార్టెంట్, ఎందుకంటే కాలేజ్ ఆఫ్ సూపర్వైజర్స్ అనేది ఎటాబ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫర్ రెగ్యులేషన్ కమిటీస్. ఓకేనా, అండ్ దీని యొక్క ఫస్ట్ ఫుల్ టైమ్ డైరెక్టర్ ఎవరు సార్ అంటే NS విశ్వనాథన్. ఆర్బీఐ సెటప్ చేసింది, ఇక్కడ నుండి ఎక్కువ మనం నేర్చుకోవాల్సింది కాలేజ్ ఆఫ్ సూపర్వైజర్స్. ఆర్బీఐ ఎస్టాబ్లిష్ చేసింది which will be headed by the full time director is NS Viswanathan. Which state received the first prize in the State Design Agency's category for its effective energy conservation program at 30th National Energy Conservation Awards 2020? ఏ స్టేట్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది in the State Designated Agencies category లో ఫర్ in the 30th National Energy Conservation Awards లో? The answer is Kerala. Kerala has given exceptional performance in energy conservation అండి. Okay, it got the first prize. Next question, which payment bank
recently collaborated with Financial Software and Systems (FSS) to promote financial inclusion in undeserved segments using FSS Financial Software Systems Aadhaar Enabled Payment System AEPS as of January 2021. A bank FSS తో collaborate అయింది to promote financial inclusion. Financial inclusion అంటే మనకు తెలుసు every sector in the India, people belong to every sector should be come under banking, that is financial inclusion. Okay, banking services వాళ్ళకి వెళ్ళాలి. ఓకేనా, ఈ పర్పస్ రీచ్ అవ్వడం కోసం ఇండియన్ పోస్ట్ బ్యాంక్స్ has been tied up with this FSS. ఓకే, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చింది. అండ్ వి నో దట్ పోస్ట్ బ్యాంక్, ఇండియన్ పోస్ట్ బ్యాంక్స్ గురించి. Next one. Which national park or wildlife sanctuary secured top score in the management effectiveness evaluation? Management effectiveness evaluation of 146 national parks and wildlife sanctuaries in India. Total 146 national parks and wildlife sanctuaries 2018 report prakaramu ఏ నేషనల్ పార్క్ has టాప్ స్కోర్ చేసింది అని అడుగుతున్నారండి. యాక్చువల్లీ ఇది ఎవరిస్తారు, ఇది కూడా మనం కొద్దిగా తెలుసుకోండి. ఈ మినిస్ట్రీ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ ఎవరిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అప్పట్లో ప్రకాష్ జావదేకర్ ఉన్నారు. అండ్ he had given this score, released this report. ఓకే, ఈ ఫ్రేమ్ వర్క్ ఎందుకంటే ఫర్ టెస్టింగ్ ఇండియాలో ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నిటిని యాజ్ పర్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేవని దాన్ని బట్టి స్కోర్ డిసైడ్ చేస్తారు. And the top position came to Tirthan Wildlife Sanctuary. Okay, Tirthan Wildlife Sanctuary, which is in Himachal Pradesh. And then tarvata vachindi Great Himalayan National Park. Okay, next question. Yeah. Which bank recently partnered with IIT Kanpur and Foundation for Innovation and Research in Science and Technology? The first Foundation for Innovation and Research in Science and Technology to jointly set up FinTech Innovation Center. Okay, banking lo new technology, that means వాళ్ళ బ్యాంక్ కోసం IIT Kanpur తో టైప్ అయింది ఒక బ్యాంకు. అండ్ ఫస్ట్ తో టు సెట్ అప్ FinTech Innovation Center and to provide problem statements also guiding regarding banking regulations. Okay na? And this is done by PNB, Punjab National Bank. FinTech Innovation Center, Punjab National Bank. Everthone IIT Kanpur thon first. Next. Which bank partnered with IOCL to provide contactless card for fuel purchase anywhere in India? IOCL toni contactless card prepare chesi create chesindandi. That is ఆ కార్డ్ నేమ్ వచ్చి ఇండియన్ ఆయిల్ SBI కో బ్రాండెడ్ రూపే డెబిట్ కార్డ్. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కార్డ్ హోల్డర్ ఉన్న వాళ్ళందరికీ రివార్డ్ పాయింట్స్ మీకు తెలిసే ఉంటే పెట్రోల్ స్టేషన్ కి వెళ్ళి స్వైప్ చేస్తే రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. ఆల్మోస్ట్ 6 times రాబోతుంది కార్డ్ యూటిలైజ్ చేసిన వాళ్ళకి. ఓకేనా, ఈ రివార్డ్ పాయింట్స్ డైనింగ్, మూవీస్ కానీ ఎక్స్ట్రా స్పెండ్ చేయడానికి పనికి వస్తూ ఉంటుంది. నెక్స్ట్, who was the chairman of Parliamentary Consultative Committee of the Ministry of Commerce and Industry that framed the new foreign trade policy 21-26? New foreign trade policy మనం ఇండియాస్ పాలసీని ఫ్రేమ్ చేసింది. దాని యొక్క చైర్మన్ ఎవరు అంటే పీయూష్ గోయల్ అండి. ఓకేనా, ఈ న్యూ ఫారెన్ పాలసీ ప్రకారము మన ఇంటర్నేషనల్ ట్రేడ్ నెక్స్ట్ 5 years లో అట్లీస్ట్ 5 trillion ఎకానమీగా డెవలప్ చేయాలని మనం డిసైడ్ అయ్యారు మన వాళ్ళు. 5 trillion ఎకానమీ బై బూస్టింగ్ బోత్ సర్వీసెస్ అండ్ మర్చెండైజ్ సెక్టర్స్ అండి. ఓకేనా, what was India's rank in the 2020 Corruption Perception Index CPI released by the Transparency International? Okay, India's rank 2019 లో చూసుకుంటే 80 ఉండేదండి. ఇట్ స్లిప్ టు 86th. అంటే ట్రాన్స్పరెన్సీ లేదు.
ర్యాంక్ పడిపోయింది మనది, ఓకేనా. కానీ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారం ద బెస్ట్ కంట్రీ వచ్చి మాత్రం న్యూజిలాండ్ అండి, ఓకేనా. న్యూజిలాండ్ తర్వాత డెన్మార్క్ ఉంది. నెక్స్ట్ recently Indian Ministry of Textiles signed a memorandum of understanding with Nissan Quality Evaluation Center. Which country will import Indian textile products as a result of this memorandum of understanding? Japan mana textiles nani import cheskobothundandi, okay, which is helping that means which is trying to help us in what will say that exports of textiles and apparel. మనం తయారు చేసిన అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే టెక్స్టైల్స్ అండ్ apparels అన్ని జపాన్ will import, okay, and it will boost our economy too, okay na. Next, United Nations General Assembly adopted a resolution to eliminate human trafficking. Adopted a resolution to eliminate human trafficking. ఈ అంటే రెజల్యూషన్ అంటే తీర్మానం తీసుకుంది. ఏం తీసుకుంది? ఏమని తీసుకుంది? సి మీరు యు మైట్ హర్డ్ ఇన్ ద లాస్ట్ 1 year odd, ఛాన్స్ చూసుకుని లాస్ట్ 6 months 4 months లా చూసుకుంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యుఎన్జి రెస్పాన్సిబుల్ అదే కదా, వరల్డ్ లో ఉన్న హెరిటేజ్ సైట్స్ అలాంగ్ విత్ యునెస్కో, ఓకే, హెరిటేజ్ సైట్స్ చాలా టెంపుల్స్ మోస్ట్లీ డిస్ట్రక్షన్ అవ్వడం చూస్తూ ఉన్నారు, ఓకేనా. రిలీజియస్ టెంపుల్స్ అనే కాదు, సమ్ సార్ట్ ఆఫ్ మస్జిద్స్, చర్చెస్ కూడా, క్యాథడ్రల్స్ కూడా దే బ్రోక్. పాకిస్తాన్ లో బ్రేక్ అయింది ఒక హిందూ టెంపుల్, ఇండియాలో కూడా బ్రేక్ అయింది. సో వాట్ దే థాట్, ఇది ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది వరల్డ్ మొత్తం. సో వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద రిలీజియస్ సైట్స్ అండ్ డిసైడ్ హియర్. సో దోస్ పీపుల్ టుక్ ద resolution to safeguard religious sites, okay. It condemns all acts and threats, violence, destruction, damage or endangerment directed any to religious sites. Next one, which bank recently in Jan 2021 partnered with CSC E-Governance Services India Limited to launch EMI service that allows business correspondents to collect EMIs at customer service centers across India. Business correspondents ante meer bank loki vellaki telustundi, he would be a third party agent, okay. He will be with work for bank work chestadu, and atani kada oka POS machine la untundi chinnadi, up to 5,000 rupees he can accept deposits or cash. అండ్ ఒకసారి అయిన తర్వాత నెక్స్ట్ అతని కరెంట్ అకౌంట్ లో సేవ్ అవుతాయి డబ్బులు, అవి తీసుకొచ్చి కరెంట్ అకౌంట్ విల్ బి విత్ బ్యాంక్. ఇవి మరి ఇక్కడ 5,000 డిపాజిట్ క్యాష్ విత్డ్రాల్ చేస్తాడు కదా, ఏ కస్టమర్స్ అంటే బ్యాంక్ కస్టమర్స్, అంటే బ్యాంక్ డేటాబేస్ అంతా ఇందులో ఉంటుంది, ఆ కస్టమర్స్ లిస్ట్. బిజినెస్ కరెస్పాండెన్స్ చేసే వర్క్ అది, బీసీస్ అంటాం మనం, ఓకేనా. రూరల్ ఏరియాస్ అండ్ ఎక్కడెక్కడ బ్యాంక్ లో ఈవెన్ ఫర్ 5,000 విత్డ్రాల్ కూడా 1,000 రూపీస్ 500 విత్డ్రాల్ కూడా బ్యాంకే వస్తే బ్యాంక్ లో క్యూ పెరిగిపోతుంది. సో ఈ రష్ ని తగ్గించడం కోసం బీసీసీ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఈ బీసీస్ ని ఈఎంఐ కలెక్షన్ కూడా వాడదాము, దట్ అలౌస్ టు కలెక్ట్, ఓకేనా, వాడదామని డిసైడ్ అయ్యారు. సో ఆ బ్యాంక్ ఇస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్, which leader has been presented the prestigious Legion of Merit Award of the USA? Donald Trump వెళ్ళిపోతూ Legion of Awards ఇచ్చాడండి, ఓకే, ఫర్ ద ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్, అంటే ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇన్ వరల్డ్ పాలిటిక్స్ అండ్ దేర్ కంట్రీ డెవలప్మెంట్. దీనికి ఎవరెవరికి ఇచ్చారంటే మోడీ గారికి ఇచ్చారు, స్కాట్ మారిసన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ షింజో అబే జపాన్. మీరు ఒక విధంగా చూసుకుంటే these 3 countries and this country had formed a Quad, members of Quad, okay. So all of the above answer. Which bank partnered with Stashfin to launch a co-branded prepaid card?
co-branded prepaid card that enables customers to take overdraft loans up to 5 lakh rupees. స్టాష్ ఫిన్ ఏ బ్యాంక్ తో పార్ట్నర్ అయిందండి టు 5 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చండి కార్డు ఉంటే. ఏ పర్చేస్ చేసిన ఈఎంఐ కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా, 24/7 ఫండ్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది యాక్సెస్ టు ఫండ్స్ ఉంటుంది. అండ్ దిస్ కార్డ్ ఇస్ విత్ ఇట్ విల్ బి కాంటాక్ట్లెస్ యూరోపే, మాస్టర్ కార్డ్ తో కూడా టైప్ అవుతుంది మంచిగా, వీసా చిప్. ఓకే, సో దిస్ కార్డ్ is SBM Bank Limited. Okay. Next, which state government has launched a special campaign Varasat to curb property and land related disputes in rural areas? Rural areas lo ఈ ల్యాండ్ డిస్ప్యూట్ రిలేటెడ్ సాల్వ్ చేయాలి అనేసి ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అండి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ద కైండ్ అండి ఇలాంటివి జరగడం. మనకు తెలుసు ల్యాండ్ మాఫియాస్, భూ కబ్జాలు ఇలాంటివన్నీ జరుగుతాయి. సరే, ల్యాండ్ సారీ which state government has launched a special campaign Varasat? Okay, ఉత్తరప్రదేశ్ అంటే మనకి ల్యాండ్ మాఫియాస్ తెలుసు, భూ కబ్జాలు తెలుసు, ఇవన్నీ అరగట్టాలి. అండ్ ఇది ఒక 2 months స్పెషల్ డ్రైవ్ క్రియేట్ చేసింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. దీంట్లో ఏం చేస్తుందంటే విలేజర్స్ కి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫెసిలిటీస్ దొరుకుతాయి, సో దట్ దే కెన్ రిజిస్టర్ దేర్ వారసత్. వారసత్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ ఏ ఉన్నాయి, వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఒకసారి రిజిస్టర్ అయిపోతే ఎవడైనా వాళ్ళ మీద అక్రమంగా దోచుకుంటే, ఎంక్రోచ్మెంట్ తీసుకుంటే, ఎంక్రోచ్మెంట్ అనుకోదు సారీ, గవర్నమెంట్ యూస్ చేసిన ఎంక్రోచ్మెంట్, అక్రమంగా లాక్కున్నా చేసిన వాళ్ళ మీద సూటబుల్ యాక్షన్ తీసుకుంటుంది యూపీ గవర్నమెంట్. ఓకేనా, అలాగే యూపీ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి యూపీ రీసెంట్లీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని ప్రపోజ్ చేసింది. ఓకేనా, ఎక్కడ అంటే నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రపోజ్డ్ బై యూపీ, దట్ ఇస్ అట్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనే నేమ్ ప్రపోజ్ చేసింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వారసత్ ఉత్తరప్రదేశ్. అలాగే ఇంకో క్వశ్చన్, మధ్యప్రదేశ్కి వచ్చేటప్పటికి 18 years ప్లస్ అది ఎడ్యుకేషన్ చేసి వచ్చిన వాళ్ళకి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లాంచ్ ప్యాడ్ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశారు. లాంచ్ ప్యాడ్ స్కీమ్ అని స్కీమ్స్ కూడా చదువుతా ఉండండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ పీపుల్. ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఏషియా పెసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్ 2020 రిపోర్ట్ అండి. ఇది ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇస్తా ఉంటుంది, EIU ఇస్తుంది ఈ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్. ఇట్ ఈస్ గివెన్ బై ద కోపెన్హేగన్ ఇన్స్టిట్యూట్. కోపెన్హేగన్ ఇన్స్టిట్యూట్ ఇస్తుందండి ఇది, కోపెన్హేగన్ ఇన్స్టిట్యూట్ ఇస్తుంది ఇది. ఓకే, విత్ ఎ స్కోర్ ఆఫ్ 36, ర్యాంక్డ్ అట్ 10 out of 11 countries. టోటల్ 11 countries, ఇందులో ఏషియా స్పెసిఫిక్ కంట్రీస్ లో వీఆర్ అట్ 10th పొజిషన్. ఓకే, ఇందులో సింగపూర్ టాప్ వచ్చిందండి. What was the theme of 51st edition of 2021 World Economic Forum annual meeting? The Davos Agenda. Davos Agenda 2021 యొక్క మెయిన్ థీమ్ ఏంటని అడుగుతున్నారు. దట్ ఈస్ ఏ క్రూషియల్ ఇయర్ టు రీబిల్డ్ ట్రస్ట్. ఇందులో టోటల్ 1500 బిజినెసెస్, గవర్నమెంట్ అండ్ సొసైటీ లీడర్స్ దగ్గర 70 countries నుండి జాయిన్ అయ్యారు ఇందులో. ఓకేనా, మన ప్రైమ్ మినిస్టర్ వర్చువల్లీ మాట్లాడారు ఇందులో. అండ్ ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆల్సో. ఓకే, ఇది క్రూషియల్ ఇయర్ టు రీబిల్డ్ ట్రస్ట్ అనేసి. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం launched the first of its kind platform, Edison Alliance, to reduce digital inequalities. అందరికి ఈక్వల్ గా డిజిటల్ సర్వీసెస్ వెళ్ళాలి అనేసి ఒక ఎడిషన్ అలయన్స్ స్టార్ట్ చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఎడిషన్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎసెన్షియల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ నెట్వర్క్. ఓకేనా, నెక్స్ట్, what was the target year set under the modified IG ethanol scheme? ఈ IG ethanol అనేది ఫస్ట్ జనరేషన్ అండి, సారీ ఫస్ట్ 1G ethanol scheme. ఫస్ట్ జనరేషన్ ethanol scheme ఏంటి అంటే it will be అంటే this will be extracted from the feed stocks.
of sugar cane, cereals, sugar beet. Okay, ఇక్కడ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, దీనివల్ల ఏంటి హెల్ప్ సార్ అంటే ఇది ఈథనాల్ డిస్టిలేషన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తుంది, ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అయ్యింది అనుకోండి, అండ్ దిస్ ఈథనాల్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్స్. ఓకే, వాట్ విల్ సే దట్ దీనివల్ల ఏం జరుగుతుంది, 2025 కల్లా చేయాలనుకుంటున్నారు. బై దిస్ మనకేం హెల్ప్ సార్ అంటే, ఒకటి పొల్యూషన్ తగ్గుద్ది, ఇండియాస్ ఎనర్జీ ఇంపోర్ట్ చేస్తున్నాం కదా, ఇంపోర్ట్ తగ్గుద్ది, ఆ బర్డెన్ తగ్గుద్ది, అండ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు కూడా తగ్గుద్ది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. Which state topped in second edition of Indian Innovation Index under major states category? This Indian Innovation Index will be released by Niti Aayog and Niti Aayog release chestadi. And ఈసారి కర్ణాటక వచ్చింది టాప్ లో, నెక్స్ట్ మహారాష్ట్ర ఉంటుంది కర్ణాటక తర్వాత. యూటీస్ లోకి వచ్చేటప్పుడు ఢిల్లీ టాప్ దండి. ఇందులో యూటీ అయితే ఢిల్లీ, స్టేట్ అయితే కర్ణాటక. Next, who wrote the book Reporting India, My 70-Year Journey as a Journalist? Reporting India, My 70-Year Journey as a Journalist book ever rasaru. It has written by Mr. Prem Prakash. He is the ANI chairman. He is ANI chairman and ANI chairman Prem Prakash. ఓకే, ఈయన ఈ బుక్ లో కంప్లీట్లీ ఫారెన్ పాలసీ మీద పర్స్పెక్టివ్ విధంగానే ఆలోచించింది. ఇండియా ఒక ఫారెన్ పాలసీ ఎలా ఉంది ఫ్రమ్ హిస్టరీ, ఓకేనా, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఎలా ఉంది అనేది కంప్లీట్లీ హ్యాస్ మెన్షన్డ్ ఇన్ దిస్ బుక్. ఓకేనా, అండ్ ఇట్ వాస్ రిలీజ్డ్ బై ద దెన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎస్ జయశంకర్. ఓకే, థ్యాంక్ యూ.